నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ రెండో విడత సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం అంటే ఏమిటి? ఇంటి సదుపాయం లేని పేద మరియు నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇదే ఇందిరమ్మ ఇల్లు పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేస్తుంది. రెండో విడతలో ఏం కొత్తగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రెండో విడత లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో అవకాశం రాని వారికి మరో ఛాన్స్. కొత్తగా ఎంపికైన కుటుంబాలకు ఇళ్ల మంజూరు, త్వరలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం. కొత్త అప్లికెంట్స్కు కూడా అవకాశం. అర్హతలు: ఈ పథకం పొందాలంటే తెలంగాణ రాష్ట్ర నివాసి కావాలి, పక్కా ఇల్లు లేకపోవాలి, పేద కుటుంబానికి చెందినవారు కావాలి, ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు, గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకం పొందకూడదు. ఇల్లు కోసం ఎంత సహాయమిస్తారు? సుమారు 5 లక్షలు. ఈ మొత్తం దశలవారీగా విడుదల చేస్తారు. రెండో విడత లిస్ట్ ఎలా చెక్ చేయాలి? మీ పేరు లిస్ట్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ గ్రామ సచివాలయం లేదా వార్డు కార్యాలయానికి వెళ్ళండి. పంచాయత్/MRO ఆఫీస్ వద్ద లిస్ట్ చెక్ చేయండి. మీ సేవ లేదా హౌసింగ్ అధికారిక పోర్టల్లో చెక్ చేయండి. ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు ద్వారా చెక్ చేయవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు: ఈ పథకం కోసం అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికేట్, ఇంటి లేని సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్. ముఖ్య గమనిక: ఇందిరమ్మ ఇల్లు రెండో విడతకు సంబంధించిన కొత్త లిస్ట్, అప్డేట్స్, డేట్స్ వచ్చిన వెంటనే మీకు మా ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మరింత సమాచారం కోసం మా యోజన వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.